ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఫైర్ ఈ మధ్యకాలం చూస్తున్నాం మనము, FIRE, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే శాలరీతో మనము ఫినాన్షియల్ ఫ్రీడమ్గా బ్రతకాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అంటారు. సో ఒక్కసారి మరి ఈ ఫైర్ అనేది మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది అంటే ఇన్కమ్ పరంగా చూస్తాం. చాలా మంది నీకు ఎంత డబ్బు వస్తుంది అనేది అండి, ఎంత డబ్బు వస్తుందని కాదు, నీకు ఎంత ఎసెట్ బేస్ ఉంది అన్న దాన్ని బట్టి అనమాట. ఈ క్వాలిటీ నెట్వర్త్, మీ నెట్వర్త్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టేసి నీకు ఆ ఫ్రీడమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇవాళ రేపట్లో ఫైర్ అని కాదండి, ఉన్నజాలు పీకేస్తున్నారు ముందే. నువ్వు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే బెట్టికి నెట్టేసేలాగా ఉన్నారు. అలాంటి కండిషన్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇది ఇంకా మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి నెట్వర్త్ ఒక 5 లాక్ ఉందనుకుందాం. నెట్వర్త్ 5 లాక్ అండి, అతని ఆస్తి మొత్తం 5 లాకే ఉందనుకోండి. అది సర్వైవింగ్ మోడ్ అనమాట. అది అందులో ఆస్తులే ఉంది, సర్వైవింగ్ మోడ్. అప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నువ్వు రెంటలు, EMI ఇలాంటి లైఫ్ స్టైల్ ఇలాంటి వాటి కట్టుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటాను అంటే ఫ్యామిలీ ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకుంది ఆస్తి 5 లక్షల దగ్గరే కదా, మీ నెట్వర్క్ మొత్తం కలిపి కూడా. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రతిదీ లెక్క మీకు ఖర్చులుగా. అంటే ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా చీపర్ ఫుడ్ తీసుకోవాలి. అంటే 50 రూపాయల బదులు 20 రూపాయలు ఆల్టర్నేటివ్గా ఎత్తుకోవాలన్నమాట. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి. అందుకని వీళ్ళు స్ట్రాటజిక్ ఫోకస్ ఏంటంటే సాధ్యంత వరకు లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత తగ్గించుకుంటే అంత బెటరు, రెంటల్ని ఎంత తగ్గించుకుంటే అంత బెటరు. కిడ్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ సబ్సిడీస్ వాడుకుంటే అంత బెటరు. లైక్ గవర్నమెంట్ స్కూల్ చదివించడం, అంగన్వాడీలు చదివించుకోవటం, గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసుకోవటం, గవర్నమెంట్ లైబ్రరీస్ వాడుకోవటం, ఇలా తక్కువ ఉన్న చోట మనం చూసుకోవటం. ఎందుకంటే సర్వైవల్ కష్టంగా ఉంది కదా వాళ్ళకి. అంటే సర్వైవల్ బేసిస్ వెరీ ఛాలెంజింగ్ వాళ్ళకి. అందుకని నెట్వర్త్ కనుక 5 లక్షల దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా బెటర్ టు యూజ్ ది గవర్నమెంట్ ఫెసిలిటీస్. గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకుంటూ సాధ్యంత వరకు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువ వర్క్ చేసుకుంటూ అండ్ అప్పులు గిప్పులు లేకుండా సేఫ్టీగా బతకడం ఇంపార్టెంట్. అంటే ఎమర్జెన్సీ కింద మనీ ఖచ్చితంగా ఉంచుకోండి. ఏదైనా తేడా వస్తే హెల్త్ కేర్ వాటికి కావాలి కాబట్టి ఒక మేబీ 50,000 నుంచి 1 lakh వరకు. అందుకని ఎమర్జెన్సీ నీడ్స్ కోసం మనీ దాచుకుని జాగ్రత్తగా ఉంటే చాలా ఇంపార్టెంట్. ఇది సర్వైవల్గా మోడ్లో ఉండేవాళ్ళు అనమాట నెట్వర్త్. రెండోది కనీసం ఒక 5 లక్షల నుంచి 50 లక్షలు ఆస్తున్నవాళ్ళు. అంటే వాళ్ళ స్థిరాస్తి 5 లక్షల నుంచి 50 లక్షలు ఉంది. వీళ్ళు సంవాట్ కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే ఫుడ్ కోసం కక్కుతుపడే పని లేదు, కొంచెం మంచి ఫుడ్ తీసుకోవచ్చు. మేబీ 2 వీలర్స్ ఉండొచ్చు వీళ్ళకి, స్కూటర్లు ఇలాంటివి. అండ్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినా సరే వీళ్ళు అఫోర్డబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు కొంచెం సేవింగ్స్ కొంచెం జాగ్రత్త తీసుకొని SIPలు పెట్టుకుంటూ పోతుండి కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట వీడు. అండ్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోకూడదు ఇన్కమ్ పెరిగినా సరే. ఎందుకంటే మీ దగ్గర ఉంది 50 లక్షల మ్యాక్సిమం కాబట్టి. ఓకే, ఆ టైప్ ఎక్కువ మనం రూరల్ ఇండియాలో కనుక చూసుకుంటే ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. 5 lakh నుంచి 50 లక్షల ఆస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో వాళ్ళు SIPలు చూసుకోవటం, కొంచెం హెల్త్ టర్మినల్స్ని చూసుకోవటం, లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. మరీ సర్వైవల్ బేస్తో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం కంఫర్ట్గా ఉంటారు అనమాట. ఓకే, థర్డ్ వన్, వీళ్ళు మనం ఎక్కువ మంది మనం చూస్తాం వీళ్ళని. ఇది ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ సే 50 lakh నుంచి 5 crore బ్యాచ్. ఇండియాలో 90% వీళ్ళే ఉంటారు. ఇండియాలో 90% 50 lakh వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ తింటాం, బయటికి వెళ్ళి కావాలంటే అప్పుడప్పుడు కొంచెం టూర్స్ పెద్ద పెద్ద టూర్లు తిరుగుతుంటారు, వెకేషన్స్ గడపటం. అంటే కొంచెం మంచి స్కూల్స్, మంచి అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ ఉండొచ్చు. అండ్ ట్రావెలింగ్ అవి చూసుకుంటూ ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవచ్చు. ఈక్విటీ, రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరి 5 కోట్ల దాకా ఆస్తుంది కదా, వీళ్ళు కొంచెం ఎక్కువ అనమాట. సో వీళ్ళకి రిసోర్స్ అవసరం అవుతాయి, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ లీన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. వీళ్ళకి ఆస్తి 5 కోట్లు ఉంటుంది. నెట్వర్త్ వాళ్ళకి 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు డెఫినెట్గా యాన్యువల్ ఫారిన్ ట్రిప్కి వెళ్ళొచ్చు కావాలంటే వీళ్ళు, ఎందుకంటే 10 కోట్లు ఆస్తుంది కాబట్టి. అండ్ మెట్రోస్ సిటీల్లో ఇల్లు, లగ్జరీస్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అండ్ లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోవచ్చు వీళ్ళు. ఇంకా ఒక కార్ కొనుక్కోవటాలు ఇలాంటివన్నీ కూడా. అంటే వీళ్ళకి ఏంటంటే రిస్క్ డైవర్సిఫై చేసుకోవాలా, అండ్ లిక్విడిటీ మేనేజ్మెంట్ చూసుకోవాలి. అండ్ పిల్లల లైఫ్ స్టైల్, నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ చేసుకోవటాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కొంచెం రిచ్ అని కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఫ్యాట్ ఫైర్ అనమాట. ఫ్యాట్ ఫైర్ అంటే ఒక 25 crores నుంచి 50 కోట్ల మధ్య ఆస్తున్న వాళ్ళు. లగ్జరీ.
వీళ్ళు ఏంటంటే 4-5 మెట్రోలో 4-5 ఇల్లు ఉండొచ్చు, లగ్జరియస్ లైఫ్ ఉంది కదా. అండ్ అలాగే డొనేషన్స్ ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ కాన్షియస్, అంటే కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటారనమాట వీళ్ళు. ఇది ఫ్యాట్ ఫైర్ అనమాట. అంటే డెఫినెట్గా వీళ్ళకి గ్లోబల్ ఎక్స్పోజర్ ఎక్కువ. నెక్స్ట్ 2-3 తరాలు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాము ఆస్తులు మొత్తాన్ని. అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్లు అయినా వాడుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఫ్యాట్ ఫైర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ జనరేషనల్ వెల్త్ అనమాట వీళ్ళకి. ఇంకా జనరేషనల్ వెల్త్ అంటే వాళ్ళ దగ్గర ఒక 50 కోట్లు దాటి ఉంటుంది, 50 కోట్లు 100 కోట్లు. తిని కూర్చోవచ్చాము ఇంకా జనరేషనల్ వెల్త్ అంటే చేసే పనే ఉండదు. అండ్ ఇక లగ్జరియస్, మోస్ట్ లగ్జరియస్ లైఫ్ స్టైల్స్. అండ్ ప్రతి క్యాపిటల్ సిటీస్లో ఇల్లు కొనుక్కోవచ్చు. అండ్ హాలిడేస్కి కొడైకెనాల్ టూర్ లేదు 2 నెలలు 3 నెలలు ఉండి రావచ్చు, అబ్రాడ్ వెళ్ళి రావచ్చు. అంటే పిల్లలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వాటిల్లో చదువుతూ ఉంటారు. ఇంక వెళ్ళిందంటే వాళ్ళ లెగసీకి ప్లాన్ చేసుకుంటారు. 2-3 తరాల వరకు కూడా డొనేషన్లు బీభత్సం చేస్తారు. అంటే పెళ్ళిళ్ళని లావిష్గా చేస్తూ ఉంటారు. అంటే పిల్లలందరికీ ఏంటంటే కార్పొరేట్ లెవెల్ నేర్పుతూ ఉంటారు. వాళ్ళకి అడ్వైజ్ చేయడానికి స్పెషల్ పెట్టుకుంటారు, హై అండ్ లగ్జరీ పెట్టుకుంటారు. అందుకని మీ నెట్వర్త్ ఎంత అన్నదాన్ని బట్టేసి మీకు లైఫ్ స్టైల్ అనమాట. అండ్ సర్వైవల్ మోడ్ అంటేనేమో 5 లక్షలు, జనరేషనల్ వెల్త్ అంటేనేమో 50 కోట్ల పైన ఉంటాం అనమాట. సో వీటిలో మీరు ఏ కేటగిరీకి సంబంధించి దాని తగ్గట్టు స్ట్రాటజీలు డిజైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇండియాలో ఎక్కువ శాతం ఏంటంటే 50 లక్షల నుంచి 5 కోట్ల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అందరికీ వస్తుంది అంటే అంతే ఈజీగా రాదు. ఓకే, అండ్ దే హ్యావ్ టు ప్లాన్ ఇట్. అంటే చాలామంది ఎక్కువ సార్లు ఏమవుతుందంటే ఈ మంచి మంచి జాబ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎంత కరువుతోటి, ఎంత హంగ్రీతోటి, ఎంతో ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వస్తారనమాట. అన్ఫార్చునేట్లీ సడన్గా ఈ హై ఎండ్ జాబ్లు వచ్చేసరికి ఏంటంటే లగ్జరీస్కి అలవాటు పడతారు కొంతమంది, అందరూ నేను చెప్పను కొంతమంది. దాంతో ఏంటంటే ఎనఫ్ వెల్త్ మధ్యలో డ్రాప్ అవుద్ది అనమాట. అది బట్ ఎక్కువ మంది బాగా సంపాదిస్తారు, ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు అనమాట. అందుకని మనకి లైఫ్ స్టైల్స్ ఇన్కమ్ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ కంట్రోల్లో ఉంచుకొని కనుక నెట్వర్క్ని పెంచుకుంటే ఆ నెట్వర్క్ కూడా క్యాష్ ఫ్లో అసెట్స్ అయి ఉండాలి. చాలామంది ఏంటంటే నాకు ఇల్లు ఉంది, ₹1,00,00,000 ఇల్లు అంటారు, బట్ 0 ఇన్కమ్. ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ అంటాడు అండ్ ఇయర్లీ 12 lakh ఇన్కమ్. ఇల్లు బెటరా, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బెటర్, బట్ ఇద్దరికి ఉంది ₹1,00,00,000 నెట్వర్తే కదా. అందుకని సాధ్యంతరకు ఏంటంటే ఎక్కువ అసెట్స్, క్యాష్ ఫ్లో అసెట్స్ ఉంచుకోవాలి. ఉంచుకోవటం ద్వారా ఏంటంటే నీకు రికరింగ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. అందుకని చాలామంది వెళ్తారు. అందుకని ఫస్ట్ వన్ కూడా చాలా టఫ్, వెరీ ఛాలెంజింగ్. అది దాటిందంటే ఇక ఆ కోటి నెక్స్ట్ 3 yearsకి 1 కోటి సంపాదిస్తూ ఉంటుంది నీకు నిరంతరం. బట్ 1 కోటి సంపాదించంటే ఒక జనరేషన్ పాడైపోద్ది అప్పటికి. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా మిగిల్చడం అనేది. ఇట్ టేక్ టూ మచ్ టైం అనమాట. ఆ జనరేషన్ ఫౌండేషన్ మీద నెక్స్ట్ జనరేషన్ ఈజీ మిగులుతాయి. అందుకని ఫైనాన్షియల్ కాన్షియస్గా ఉంటాం, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటాం, ఎక్కడ మనీ స్పీడ్గా రొటేట్ అవుతుందని ఇంపార్టెంట్ అనమాట. అదే టైంలో రిస్క్ లేకుండా ఉండే స్ట్రాటజీస్ ఉండాలి. అందుకనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి. డజంట్ మ్యాటర్ మీరు ఎంత సంపాదిస్తుందని కాదు, మన లైఫ్ స్టైల్ తగ్గట్టు ప్లాన్ చేసుకొని అసెట్స్ ఎలా పెంచుకోవాలా అనేది అనమాట. అందుకని వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొటెక్షన్ అనేది అంటే కోర్ కాంపోనెంట్ అనమాట ఎనీ ప్రతి పర్సన్ కూడా సర్వైవల్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా వెల్త్ ల్యాడర్ అనుకోవచ్చేమో. వెల్త్ ల్యాడర్ నేను రీసెంట్గా ఒక బుక్లో చూసాను అనమాట. ఇది అంటే ప్రతి ఏ స్టేజ్లో మీకు ఏది ఇంపార్టెంట్, అది సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి అన్న దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది తయారు చేసింది అనమాట. అందుకని మీరు ప్రస్తుతానికి ఏ స్టేజ్లో ఉన్నారు, సపోజ్ మీ దగ్గర సర్వైవింగ్ మోడ్లో ఉన్నారనుకోండి, అంటే పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు ఉంది, ఇంకా ఒక ఎకరం పొలం కూడా లేదు, అప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తి ఉంటుంది, ఇంకా 5 లక్షలే ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా సర్వైవింగ్ అంటే అచ్చం గవర్నమెంట్ వాటిని ఫెసిలిటీస్ వాడేసుకోవటమే. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ మొత్తం గవర్నమెంట్ సబ్సిడీ రైస్లు, రేషన్ షాపులు, వీటన్నిటిని వాడుకుంటూ ఉండాలి. అండ్ హెల్త్ కాన్షియస్గా ఉండాలి. హెల్త్ కాన్షియస్ ఎందుకంటే ఏదైనా సక్కగా ప్రాబ్లం ఉంది కదా. అండ్ అదే టైంలో కొంచెం డబ్బు ఎమర్జెన్సీ నీడ్స్ కోసం దాచుకోవాలన్నమాట. అది ఆ స్టేజ్ నుంచి ఇంకొంచెం ప్రమోషన్ వచ్చింది అనుకో మీకు, ఇప్పుడు మీ ఆస్తి 5 లక్షల నుంచి 50 లక్షలు ఉంది, అండ్ ఇప్పుడు కొంచెం సర్వైవింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మెట్రో సిటీస్ కొత్త మళ్ళీ డిఫరెంట్ స్టైల్ ఉండొచ్చు. ఇక్కడ 50 కోట్లు ఉన్న వాడు నథింగ్ మామూలుగా ఇక్కడ లైఫ్ స్టైల్స్కి. బట్ రూరల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 5 కోట్లు ఆస్తి చాలా అల్టర్ రిచ్ కింద లెక్క. అంటే అది ఏరియాని బట్టి, లొకేషన్ బట్టి, ఇంప్రెషన్ బట్టి, కంట్రీని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మారిపోతూ ఉంటాయి డెఫినేషన్స్. బట్ మనకు అర్థం కావాల్సిందంటే మనకున్న నెట్వర్క్ ఎంత, క్యాష్ ఫ్లో ఎంత, ఎలా సర్వైవింగ్ అయితే మన ఆస్తి తగ్గకుండా ఉంటుంది అనేది ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని వెల్త్ కాన్షియస్ ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ఒకసారి మరి ఫర్దర్గా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటి గురించి. ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ వీకెండ్స్లో ఉంటుందండి. అండ్ ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎవరైనా ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకుంటే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs
ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి. మరి ఒక్కసారి కనుక సార్ క్లాస్ మీరు అటెండ్ అవుతే సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.